ఇటీవల కడపలో టీడీపీ మహానాడిని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబుతో సహా మంత్రులంతా వేదికపై సందడి చేశారు. ఇక ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. దీంతో అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నారావారి కుటుంబాన్ని ఒకే వేదికపై చూడొచ్చని కార్యకర్తలు, అభిమానులు ఆశపడ్డారు. ఈ 3 రోజుల వేడుకలో జూనియర్ ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి నందమూరి నటసింహం కూడా ఈ వేదికపై కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మహానాడుకు బాలయ్య ఎందుకు వెళ్లలేదనే చర్చ ఇప్పటికీ జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అంటూ వార్తలొస్తున్నాయి. ఘన విజయంతో కూటమి అధికారంలోకి వచ్చి ఇంత అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహిస్తే తమ నటసింహం బాలయ్య కనిపించకపోవడం, ఆయన స్పీచ్ వినిపించకపోవడంతో తెలుగు తమ్ముళ్లు నిరాశ చెందారు. ఎన్టీఆర్ కి వారసులుగా హరికృష్ణ, బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు. ఆ నందమూరి వారసులిద్దరూ దాదాపు ప్రతి మహానాడులో పాల్గొన్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నిర్వహించే మహానాడు టీడీపీ శ్రేణులకు పెద్ద పండగ. 3 రోజుల పాటు పండగలా నిర్వహించే ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవాళ్ళు. అలాంటిది బాలయ్య ఇటు మహానాడులో, అటు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దాంతో బాలయ్య ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. బాలకృష్ణ అఖండ 2 మూవీ షూటింగ్ కోసం విదేశాల్లో ఉండడం వల్లే మహానాడుకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఇక్కడ బిజీ స్కెడ్యూల్ కారణంగానే ఆయన మహానాడుకు దూరంగా ఉన్నారని, అంతకు మించి ఎలాంటి ఇతర కారణాలు లేవని టీడీపీ అలాగే సినీ వర్గాల పెద్దలు కూడా అంటున్నారు.